వేణుగోపాల్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైనా కొత్తగా పార్టీ వచ్చింది, నేను అదే చెప్పాను. ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైనా కొత్తగా పార్టీ వచ్చినప్పుడు ఖచ్చితంగా అది ఆ ఓటు అనేది అదర్ పార్టీకి కాకుండా కొత్తగా ఉండే పార్టీ కొంత భాగం అయినా తీసుకునే అవకాశం ఉంటుంది. ఇది ప్రతిసారి ఏదైతే కొత్త పార్టీ రాజకీయాల్లోకి ఎంటర్ అవుతుందో ఏ రాష్ట్రంలో కానీ, అది 2009 ప్రజారాజ్యం ఎంటర్ అయినప్పుడు కావచ్చు, లేకపోతే 2014లో అక్కడ ఆయన పార్టీ పెట్టి డైరెక్ట్ గా దాన్ని మద్దతు బీజేపీకి, తెలుగుదేశం పార్టీకి ఆయన డైరెక్ట్ ఆయన మద్దతు చెప్పినారు. దాన్ని మనం యాంటీ ఇన్కంబెన్సీ మారింది అని అనుకోవడానికి లేదు. 2009లో ప్రజారాజ్యం పార్టీ కానీ, లేదా ఇప్పుడు ఏదైతే పోటీ చేస్తున్నారో అది సహజంగా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఖచ్చితంగా కొత్త పార్టీకి వెళ్లే అవకాశం ఉంటుంది. ఇది ప్రూవ్డ్. అదే మాట్లాడేది అదే. ఇప్పుడు అదే మాట్లాడుతున్నాం. దాంతో పాటు అన్నా డిఎంకే ఓట్లు కూడా వెళ్ళొచ్చు అంటున్నారు. ఒక్క నిమిషం సార్, టైం అయింది. వేణుగోపాల్ రెడ్డి గారు క్లోజ్ చేయండి సార్, టైం అయింది ప్లీజ్. రాజు గారు, ఖచ్చితంగా ఇక్కడ డిబేట్ లో ఎవరు ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి కానీ కాదు. ఇప్పుడు వస్తున్న పల్స్ ప్రకారం చూస్తే మనకు ఖచ్చితంగా ఈ రోజు జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికల రిజల్ట్స్ ప్రకారం, లేకపోతే 5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ప్రకారం అస్సాం, బెంగాల్, పుదుచ్చేరిలో ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం ఫామ్ చేయబోతున్నది. తమిళనాడు, కేరళలో మాత్రమే ఒక విచిత్రమైన వాతావరణం నెలకొంది. అది కూడా ఏంటంటే కొత్త పార్టీ రావడం వల్ల, టీవీకే పార్టీ తమిళనాడులో రావడం వల్ల, అలాగే కేరళలో డిఫాల్ట్ గా కొంచెం యూపీఏ గవర్నమెంట్ డామినేషన్ ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ ఫామ్ చేసే అవకాశం ఉంది. తమిళనాడులో అయితే ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏంటంటే టీవీకే పార్టీ వల్ల ఈ ఓటు, వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో గవర్నమెంట్ వ్యతిరేక ఓటు, దానివల్ల డిఎంకేకి కొంచెం ఫేవర్ జరిగిందని మేము నమ్ముతున్నాం. కాకపోతే ఇప్పటికి కూడా మాకు కాన్ఫిడెన్స్ ఉంది. ఈ రోజు కూడా ఎన్డీఏ గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఈ రోజు మా కూటమి భాగస్వామ్యమైన బీజేపీ పార్టీ అక్కడ పోటీ చేసింది. అలా అన్నామలై గారి క్యాంపెయిన్ అవ్వచ్చు, లేకపోతే మా కూటమి కార్యకర్తలు, నాయకులు ఇక్కడికి వెళ్ళి ప్రచారం చేసుకోవచ్చు, లేకపోతే బీజేపీ ఈ రోజు దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న స్కీమ్లు అవ్వచ్చు, ఇవన్నీ కూడా అడ్వాంటేజ్ అయ్యి ఏఐడిఎంకే గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. మీరు ఇందాక అన్నట్టు ఏంటంటే ఒక కొత్త పార్టీ పెట్టినప్పుడు ఖచ్చితంగా ఓటు స్ప్లిట్ అవుతుంది. కాదు ఇక్కడ టీవీకే పార్టీ పెట్టడం వల్ల స్ప్లిట్ అయింది. మన గతంలో కూడా చూసాం. పవన్ కళ్యాణ్ విషయంలో ఏమైంది, అలాగే ఇక్కడ విజయకాంత్ గారి విషయంలో ఏమైంది, కమల్ హాసన్ గారి విషయంలో ఏమైంది, లేకపోతే ఇక్కడ పిఆర్పి పార్టీ ఏమైంది చూసాం. సో ప్రతి చోట కూడా ఏంటంటే కొత్త పార్టీ పెట్టినప్పుడు ఒక 8 to 10% లేదా 15% ఓటు అనేది స్ప్లిట్ అవుతుంది. ఆ స్ప్లిట్ అయ్యే ఓటు ఖచ్చితంగా వ్యతిరేక ఓటు అవడం వల్ల రూలింగ్ లో ఉన్న గవర్నమెంట్ కి ఫేవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు టీవీకే పార్టీ వల్ల డిఎంకేకి అడ్వాంటేజ్ ఉందని చెప్పి అందరూ కూడా విశ్వసించే పరిస్థితి ఉంది. సో ఏదేమైనా కూడా ఈ రోజు ఒక తమిళనాడు మినహా మిగతా అన్ని రాష్ట్రాల్లో కూడా క్లియర్ గా డీటెయిల్ మనకి ఎగ్జిట్ పోల్స్ క్లియర్ గా ఉన్నాయి. కానీ ఒక తమిళనాడులో మాత్రమే హంగ్ ఏర్పడే పరిస్థితి కనపడుతుంది ఈ రోజు. రాజు గారు, ఓకే సార్, క్లోజ్ చేద్దాం. థ్యాంక్ యూ వేణుగోపాల్.